రెండవ విషయం, యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మనకు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్, ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణం చేస్తుంది, సంపూర్ణం చేస్తుంది. 21వ వచనం, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను నిన్ను పంపుచున్నాను అని చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిపైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. తండ్రి ఏ విధంగా అయితే నన్ను విశ్వసించాడో, తండ్రి ఏ విధంగా అయితే నా జీవితంలో నన్ను పంపించి మీ జీవితాల కొరకు మరి నా ప్రాణాన్ని సైతం పెట్టమన్నాడో, మీ పాపములను క్షమించమన్నాడో, ఒకవేళ నన్ను స్వీకరించిన వారు లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అంటే సరే అని చెప్పి వారి విశ్వాసానికి వారిని విడిచిపెట్టే పని నేను ఏదైతే చేస్తున్నానో అదే పనిని, అదే అధికారంతో నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు. ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము మన జీవితాలలోనికి ఏం తీసుకొస్తుంది? అధికారాన్ని తీసుకుని వస్తుంది. మన జీవితాలలోనికి యేసు ప్రభువు ఇచ్చే అధికారం మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఈ అధికారం, ఈ షలోం, ఏ షలోం అయితే ఈ దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి ఏదైనా వనంలో పెట్టాడో అక్కడ షలోం అన్నటువంటి అనుభవం వాళ్ళు చూస్తుంటారు. షలోం అన్నటువంటి అనుభవంలో ఉన్న తర్వాత వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఏదో దేవుడు ఒక తోటలో ఉంచేశాడు, ఆయన ఒక మాట మనకు చెప్పేశాడు, ఇక మేము అందులోనే ఉండిపోవాలేమో అని అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీరు ఈ తోటను పని చేయండి, మీరు ఈ తోటను సాగు చేయండి, ఫలించండి, విస్తరించండి, ఈ లోకం పైన రాజ్యం చేయండి అని అన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ తోట దేనికి చిహ్నంగా ఉంది అంటే, సమస్తమైనటువంటి న్యాయానికి చిహ్నంగా ఉంది, హార్మనీకి చిహ్నంగా ఉంది. అందులో ఒక ఆర్డర్ ఉంది, అందులో ఖేయాస్ లేదు, అంటే కన్ఫ్యూజన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో వారిని ఉంచి వారికి అన్ని జంతువులపైన అధికారాన్ని ఇచ్చి పేర్లు పెట్టమని చెప్పి, అన్ని ఫలాలకు పేర్లు పెట్టమని చెప్పి అన్నిటిపైన అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఒక్క ప్రశ్నకు అమ్ముకున్నాం. ఏంటా ప్రశ్న? మీరు దేవుళ్ళు అవుతారా? మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళేనా అన్నారా? ఆయన అలా అనగానే ఒక బిస్కెట్ వేసాడు, అంతే. ఫ్లాట్ గా పడ్డాం, బోర్లా పడిపోయి మన చేతిలో ఉన్న అధికారాన్ని, మన చేతిలో ఈ భూమి పైన మనకున్న సుప్రిమసీ అంటే మానవులుగా మనకిచ్చినటువంటి ఔన్నత్యాన్ని కోల్పోయి దేవుని సమానత్వాన్ని, క్షమించండి, దేవుని స్వరూపాన్ని మాత్రము ఉంచుకొని మిగిలిందల్లా అమ్మేశాం ఒక్క అబద్ధానికి. పాపము మనల్ని పట్టింది. పాపము మనల్ని పట్టినప్పుడు మనం అధికారం కోల్పోయాం. ఇప్పుడు మన పైన అధికారం చేసేది ప్రభువు కాదు, మన పైన అధికారం చేసేది పాపం. మన పైన రాజుగా ఉన్నది యేసు కాదు, మన పైన రాజుగా ఉన్నది పాపం. సాతానుడు ఆ పాపాన్ని ఉపయోగించుకొని మన పైన రాజ్యం చేస్తున్నాడు. అధికారలేమి లేకపోతే ఈ సాతానుకు, ఈ ఇహలోక సంబంధమైన దేవతకు బానిసలం అయిపోయాం. యేసు ప్రభు వచ్చి మన పైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినప్పుడు వీఆర్ గెటింగ్ అవర్ అథారిటీ బ్యాక్. మనము ఆ అధికారాన్ని తిరిగి